హాయ్ అండి. ఈరోజు మోతీచూర్ లడ్డు చేశాను. చాలా సింపుల్గా ఈజీ పద్ధతిలో చేశానండి. వీడియో చివరి వరకు చూసి తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మరి మోతీచూర్ లడ్డు ఈజీ పద్ధతిలో ఎలా చేయాలో చూద్దామా? మోతీచూర్ లడ్డు కోసం 2 కప్పులు శనగపిండి తీసుకున్నానండి. దీనికి 100 గ్రాముల నెయ్యి కావాలి. 1.5 కప్పు పంచదార తీసుకోవాలి. ఒక 50 గ్రాముల వరకు జీడిపప్పులు, ఒక అర స్పూను యాలకి పౌడరు, చిటికెడు సాల్టు. ఫుడ్ కలర్ పెట్టలేదండి ఇక్కడ. ఫుడ్ కలర్ కూడా ఒక చిటికెడు తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి శనగపిండి వేసుకుందాం. చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనకి దోసపిండి మాదిరి కలుపుకోవాలండి. చూడండి, ఇలా దోసపిండిలాగా జారేటట్టు ఉండాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక తవా పెట్టుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిందా లేదా కొద్దిగా పిండి జల్లి చూసుకోవాలి. ఆ పిండి అలా వేగుతున్నప్పుడు మనం కొద్ది కొద్దిగా అట్టుల్లాగా చిన్న చిన్న బిస్కెట్లలాగాను వేసుకోవాలండి. ఇలా చిన్న చిన్నవి వేసుకోవడం వల్ల బాగా వేగుతాయండి. ఒకటే పెద్దది వేసుకుంటే అంతగా వేగదు. ఇది శనగపిండి నెయ్యి లాగేసుకుంటుందండి. మనం కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ అట్లు అనేది వేసుకొని వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అన్నీ కూడా తిరగేసుకుంటూ వేయించుకోవాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే బాగా వేగుతాయండి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. వేగినవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా తీసి ఒక ప్లేట్లో వేసుకొని మిగతావి కూడా ఇలా తిరగేసి వేయించుకుంటూ ఉండాలి. ఇవి కూడా వేగిపోయినాయండి, తీసేసుకుందాం. చాలా సింపుల్ అండి. మనం ఏమీ ఒక లీటర్ ఆయిల్ మరిగించి డీప్ ఫ్రైలు చేయక్కర్లేదు. ఇలా 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటూ ఒక గరిటె పిండి తీసుకొని చిన్న చిన్న అట్టుల్లాగా వేసుకుంటూ తిరగేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసివేసుకోవాలి. చూడండి, అయిపోయినాయి. అన్నీ కూడా వేసేసాను. ఇప్పుడు మిగిలినటువంటి నెయ్యిలో జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. జీడిపప్పుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి అన్ని లడ్డూల్లోకి కూడా ముక్కలు తగులుతాయండి. ఇవి కూడా చక్కగా బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, వేగిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే టవాలో పంచదార వేసి మనం ఏ కప్పుతో వేసుకున్నామో అదే కప్పుతో సగం వరకు నీళ్లు కూడా వేసుకోవాలండి. శనగపిండి మనం ఏ కప్పుతో తీసుకున్నామో దాంతో 1.5 పంచదార తీసుకోవాలి. పంచదారలో సగం నీళ్లు వేసుకొని ఇలా కరిగించుకోవాలి. ఇది ఇలాగా ఒకసారి కలిపేసుకొని కరుగుతూ ఉండగా మనం వేసుకున్నటువంటి ఆ చిన్న చిన్న అట్లు ఏవైతే ఉన్నావో అవి మిక్సీ జార్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా కూడా మనం బియ్యపు రవ్వలాగా చక్కగా చిన్నగా నూకలాగా మిక్సీ పట్టుకోవాలండి. మధ్యలో ఇలా పంచదార మళ్ళీ కలుపుకుంటూ మొత్తం ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఎంత పొడి పొడిగా నూకలాగా ఉంది. ఈ విధంగా మనం పౌడర్ చేసుకోవాలి. పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పాకం కూడా కరిగిపోయింది. ఈ పాకంలో ఫుడ్ కలర్ వేసుకోవాలి. పాకం అంటూ ఏమీ లేదండి, కొంచెం జిగురు వస్తే సరిపోతుంది. తీగపాకాలు అవేమీ అవసరం లేదు దీనికి. ఇలా టచ్ చేసినప్పుడు జిగురుగా అనిపిస్తే చాలండి. యాలకి పొడి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం మిక్సీ పట్టినటువంటి ఆ పొడి అంతా కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం అంతా కూడా
వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, చాలా సింపుల్గా ఉంది కదా ఈ పద్ధతి. మనకి లడ్డూలు ఎప్పుడైనా తీపి తినాలనిపించినా లేదా ఎవరైనా వచ్చినప్పుడు కావాలి చేసుకోవాలన్నా మనం బయట నుంచి ఎక్కువ డబ్బులు పెట్టి కొనవసరం లేదండి. ఇంట్లో మనం చాలా సింపుల్గా తయారు చేసి పెట్టుకోవచ్చు తక్కువ టైంలో. ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, ఉండ చక్కగా అవుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుందాం. ఇంకో స్పూన్ నెయ్యి వేసుకుందామండి. మొత్తం మీద ఒక 100 గ్రాముల వరకు నెయ్యి అయితే యూజ్ అవుతుందండి. వేడిగా ఉంది, మనకి చేయి పట్టినంత వేడిలో మనం ఉండలు చుట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా లడ్డూలు తయారు చేసుకోవాలి. చాలా ఈజీ అండి. మీకు ఇంకా ఫుడ్ కలర్ కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే లైట్గా వేసాను. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. స్వీట్ అయితే సమానంగా ఉందండి నేను వేసింది. ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక పావు కప్పు ఎక్కువ కూడా పంచదార వేసుకోవచ్చు. చూడండి, లడ్డూలన్నీ కూడా రెడీ అయిపోయినాయి. నోరు ఊరించే మోతీచూర్ లడ్డు ట్రై చేసి చూడండి తప్పకుండా. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.